శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గురుబలం పెరగడానికి గురుగ్రహ అనుకూలత సాధించటం కోసం పాటించాల్సిన పరిహారాలు, నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన బహుళ నవమి, తెల్లవారుజామున 4:20 వరకు. తదుపరి దశమి తిథి ప్రారంభం. నక్షత్రం మూల, రాత్రి 11 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి నూతన వ్యక్తుల సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. ఆర్థిక పరమైన విషయాలలో ఈరోజు మీకు కలుగుతున్న ఒత్తిడిని మీరు అధిగమిస్తారు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, రాహువు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర, శనులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు మాత్రం వీరి మనసులో ఉన్న విషయాలను బయటికి చెప్పేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటుగా విద్యార్థులకి చదువులో అనేక ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులకి సంబంధించి కూడా మీకు సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన చర్యలు పాటించాలి. దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరించడం లేదు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం మీరు గురవుతూ ఉంటారు. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి ఇతరులతోటి చర్చించటం కానీ, లేకపోతే మీ యొక్క స్నేహితులు, బంధువులతోటి మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో లిటిగేషన్లు, కోర్టు కేసులు లాంటివి ఉండే అవకాశాలు మీకు మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి లేదా వారి యొక్క వైవాహిక జీవితము, వివాహము, వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి కూడా కుటుంబము, వారి శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన బరువు బాధ్యతలు ఉద్యోగ పరంగా స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మార్పులు అనేవి కనిపించడం లేదు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి శ్రమ అనేది అధికంగా ఉండటం, ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అనారోగ్యపరంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు మాత్రం వీరికి దైవ సంబంధమైన కార్యక్రమాలలో వీరు ఎక్కువగా పాలు పంచుకుంటారు. దీంతో పాటు తీర్థయాత్రలు, మీ యొక్క తల్లిదండ్రులకి సేవ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురువుల దర్శనం చేసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క మొక్కుబడులు తీర్చుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి చింత అనేది ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది ఉన్నా కూడా అనేక విషయాలలో మీకు ఆశించినట్టుగా లేదా మీరు కోరిన విధంగా మార్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది.
ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆధ్యాత్మిక చింతన భావన ఈరోజు మిథున రాశి స్త్రీలకి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు అనారోగ్య సూచన అనేది గోచరిస్తోంది. స్థానచలనము బదిలీలు గురించి ప్రయత్నం చేస్తున్న వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులకి సంబంధించి లిటిగేషన్లు కోర్టు కేసులు ఉండటం ఇవి వాయిదా పడే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మాట పట్టింపులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. అనుకున్న రీతిలో ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ప్రతి పని కూడా వాయిదా పడే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు అనాలోచితంగా అనే మాటల వలన మీకు శత్రుత్వం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు స్థిరాస్తి విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపార ఇతర వృత్తులకు సంబంధించి మీకు ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ఆశించినట్టుగా ఎక్కడా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మీరు అనే మాటల వలన మీకు మీ యొక్క బంధువులు స్నేహితులే శత్రువులుగా మారే అవకాశం అనేది గోచరిస్తోంది. మీ బాంధవ్యాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. సంతానము వారి అభివృద్ధి గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. సింహరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఆశించినట్టుగా కోరిన విధంగా ఆర్థిక పరంగా ఎదుగుదల కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు కనుక నూతన పనుల గురించి ఆలోచిస్తున్నా, కోర్టు విషయాల గురించి ప్రయత్నిస్తున్నా అందులో మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరము. ఆర్థికపరమైన విషయాలతో పాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటితో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు తిరిగి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. మీ యొక్క జీవితం కోసం మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఎప్పుడో మీరు చేసిన పొరపాట్లకు సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పెద్దగా మార్పులైతే గోచరించడం లేదు. కానీ ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఖర్చులని అధిగమించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ముఖ్యంగా వారి ఆరోగ్యం దీని గురించి తగిన జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అనాలోచితంగా అనే మాటల వలన శత్రువులు అధికంగా మారే అవకాశం గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
అనేక విషయాలలో మీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం, అలాగే మీ యొక్క బంధువులు మిత్రులు మీకు శత్రువులుగా మారటం, దీంతో పాటు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి ద్వాదశనామ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థానచలనము బదిలీలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటుగా ముఖ్యంగా ఉద్యోగంలో కలిగే మార్పులు చేర్పుల గురించి మీరు అనేక ఆలోచనలు చేసే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మార్పుల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు చేర్పులు ఉండటంతో పాటు కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థానచలనము బదిలీలు లాంటివి ఉన్నా కూడా ఆర్థిక పరంగా ఎటువంటి మార్పు గోచరించటం లేదు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ యొక్క బంధుమిత్రులతోటి లేదా మీ యొక్క అన్నదమ్ములతోటి ఆస్తులకి సంబంధించిన తగువులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు అలాగే లిటిగేషన్లు భూ సంబంధమైన వ్యవహారాలలో ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. సంతానము వారి అభివృద్ధి గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పనుల కోసం ఖర్చు అధికంగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దైవ దర్శనం చేసుకోవటం, తీర్థ స్నానాలు చేయటం వీటిపైన మీరు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనేక విషయాలలో ఆటంకాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి ఆస్తులకు సంబంధించిన తగువులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కూడా చూపించాలి. స్థిరాస్తి విషయాలలో మీరు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ పనులు మీరు సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. సంతానము గురించి వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ కూడా ఎదుటివారితోటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోసపూరిత వ్యక్తుల వలన ధన నష్టం అధికంగా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా ఓర్పుతో నేర్పుతో సహనంతో వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం తగు జాగ్రత్తలు ప్రతి విషయాల్లోనూ పాటించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి ఇబ్బందులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారం అలాగే నూతన భాగస్వామ్యం వలన కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యము అలాగే వారు పెడుతున్న పెట్టుబడులు వీటన్నిటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. కుంభరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దుబారా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అనేక విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతుంది. అయితే ఆర్థిక పరంగా ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మీనరాశికి చెందిన స్త్రీలకి సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా చింత అనేది గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారం వీరికి మిశ్రమంగా సాగుతూ ఉంటుంది. దీంతో పాటు పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.